హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మనం స్టాక్ మార్కెట్లో చూసినప్పుడు జనరల్గా మనం అబ్జర్వ్ చేసే ట్రెండ్స్లో మనకి ఎక్కువ వాలటాలిటీ ఉన్న అసెట్ని మనం కనుక గమనిద్దాం అనుకున్నప్పుడు మనకి అది జనరల్గా కమోడిటీస్ ట్రేడింగ్లో సిల్వర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలామంది ట్రేడర్స్ ఏదర్ వాళ్ళు కమోడిటీస్ ట్రేడింగ్లో విన్ అవుతున్నారు అంటే వాళ్ళు హ్యూజ్గా గెయిన్ చేసింది ఆర్ హ్యూజ్గా లాస్ అయింది అన్న విషయాన్ని మనం కనుక ఎవరినన్నా ఎక్స్పీరియన్స్డ్ కమోడిటీ ట్రేడర్ని కనుక మనం అడిగినట్లయితే వాళ్ళు చెప్పే ఆన్సర్ సిల్వర్. బికాస్ సిల్వర్ మనం గమనిస్తూ ఉంటాము, కొన్ని రోజులు ప్రైస్ అది మారే స్పీడ్ మనకి ఆల్మోస్ట్ అది పెట్రోల్ బంక్లో మనం కనుక చూసినట్లయితే డిస్ప్లేలో ఎలా అయితే మారుతుందో అంత స్పీడ్గా డిజిట్స్ కూడా మారేంతలాగా కొన్ని రోజులు వాలటాలిటీ మనం గమనించవచ్చు. సో సిల్వర్కి సంబంధించిన ఈ స్ట్రాటజీలో ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్కి సంబంధించి మన ట్రేడ్ ప్లాన్ ఎలా చేసుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీనికోసం మనం ధన్వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్వెబ్లో మనం చూసినప్పుడు మనకి డిఫరెంట్ అసెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కస్టమైజ్డ్ వాచ్ లిస్ట్తో విడ్జెట్స్తో పాటు ప్లేస్ చేసుకునే ఆప్షన్ మనకి ధన్ యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ లేఅవుట్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి నేను పవర్ స్కాల్పర్ సెటప్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో పవర్ స్కాల్పర్ సెటప్ ఒక స్కాల్పర్గా మనం మన ట్రేడ్ ఎంత స్పీడ్గా చేస్తామో అనేది చాలాసార్లు క్రూషియల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఎట్ ద మనీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉండడాన్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ దానికి సంబంధించి మనం బై ట్రేడ్ ఆర్ సెల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ వన్ గోలోనే బై అండ్ సెల్ని ఆర్డర్ క్వాంటిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేనేజ్ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క పవర్ స్కాల్పర్లో కనిపిస్తుంది. అండ్ ఈ స్ట్రాటజీని మనం 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయబోతున్నాము. అండ్ నేను ఇక్కడ టైం ఫ్రేమ్ని 5 minutesకి చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నప్పుడు మనకి కావాల్సినది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాలటాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేయడానికి బాలింగర్ బ్యాండ్స్ అండ్ ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేయడానికి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని ఇక్కడ నుంచి మనం గమనిస్తున్నాము. అండ్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని మనం ఇక్కడ నుంచి 81గా సెట్ చేస్తాము. సో 81 మూవింగ్ యావరేజ్ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ యొక్క ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ పిక్చర్ ఇస్తుంది. అండ్ ట్రెండ్ని ఫిల్టర్ చేయడానికి ఈ 81 మూవింగ్ యావరేజ్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నేను ఇక్కడ 81 మూవింగ్ యావరేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్రీన్ లైన్తో ఇక్కడ నుంచి నోటేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనం బాలింగర్ బ్యాండ్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు అది 22గా మనం ఇక్కడ నుంచి ప్లేస్ చేస్తాము. సో మనకి ఓవరాల్గా సెటప్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఈ సెటప్ని నేను ఇక్కడ నుంచి ఇండికేటర్ టెంప్లెట్ని సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సిల్వర్కి సంబంధించి చేస్తున్నాను. సో సిల్వర్ షార్ట్ టర్మ్ అని ప్లేస్ చేస్తున్నాను. అండ్ దీనికి సంబంధించి ఇంటర్వెల్ని ఫిక్స్ చేస్తున్నాను. సో ఇండికేటర్స్ అండ్ ఇంటర్వెల్ నాకు ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ సింబల్ మనకి ఎక్స్పైరీ టు ఎక్స్పైరీ, కాంట్రాక్ట్ టు కాంట్రాక్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను సింబల్ని సేవ్ చేయడం లేదు. సో ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకి ఇక్కడ నుంచి కనిపించింది. అండ్ బాలింగర్ బ్యాండ్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి బాలింగర్ బ్యాండ్లో మిడ్ లైన్ని మనం మూవింగ్ యావరేజ్ లైన్గా తీసుకుంటాము. ఎబో లైన్ని టాప్ డీవియేషన్గా అండ్ బిలో లైన్ని బాటమ్ డీవియేషన్గా చూస్తాము. సో ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు మార్కెట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ నుంచి రావడం చూస్తున్నాము. సో బాలింగర్ బ్యాండ్కి సంబంధించి చాలా మంది ట్రేడర్స్ ట్రేడ్ చేసేది బాలింగర్ బ్యాండ్ యొక్క బాటమ్ ఎప్పుడైతే పట్టుకుంటుందో మార్కెట్ అక్కడ నుంచి ఒక రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేసి లాంగ్ ట్రేడ్, ఎప్పుడైతే టాప్ని టచ్ చేస్తుందో అక్కడ నుంచి ఒక రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేసి షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇలా ట్రేడ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బాలింగర్ బాటమ్ని ఇక్కడ టచ్ చేసింది అన్న ఇన్ఫర్మేషన్తో మనం కనుక ట్రేడ్ చేసినట్లయితే మనకి అగైన్ మార్కెట్ కొంచెం కిందకి రావడాన్ని ఇక్కడ నుంచి గమనిస్తున్నాము. సో ఇలా మనకి ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం కొన్నిసార్లు ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మనం ఈ ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా ప్లాన్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. అండ్ మనకి 81 మూవింగ్ యావరేజ్ని మనం ట్రెండ్ యొక్క ఫిల్టర్గా యూజ్ చేస్తాము. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఫర్ దిస్ ఎంటైర్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో ఎప్పుడైతే బాటమ్ని టచ్ చేస్తుందో అప్పుడు మాత్రమే మన ట్రేడ్ అనేది లాంగ్ ఎగ్జిక్యూట్ చేస్తాము వన్ ఇట్ ఈస్ అబోవ్ 81 మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు మార్కెట్ మనకి 81 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతూ ఉండడాన్ని ఇక్కడ నుంచి గమనించాము. అండ్ బాటమ్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో జనరల్గా మనం ట్రేడ్ చేసే లాంగ్ ఎంట్రీ అనేది కట్ చేస్తాము. బికాస్ మనం ఏదైతే ట్రెండ్ ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ట్రెండ్ ప్రకారం మన స్ట్రాటజీని ఇక్కడ నుంచి ఫిల్టర్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు మనకి మార్కెట్ 81 మూవింగ్ యావరేజ్ బిలో ఉంది అండ్ టాప్ని టచ్ చేయడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇలాగా టాప్ బాలింగర్ బ్యాండ్ యొక్క టాప్ని టచ్ చేస్తుందో అండ్ అట్ ద సేమ్ టైం 81 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో అప్పుడు మనం కనుక ఇక్కడ నుంచి షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే
మనకి ఇక్కడ నుంచి అదొక గుడ్ రిజల్ట్ని ఇవ్వడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం అగైన్ గమనించినప్పుడు మనకి 81 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బాలింగర్ బ్యాండ్ యొక్క టాప్ని కూడా టచ్ చేయడానికి చూస్తాం. అండ్ ఇక్కడ నుంచి ఒక షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు మనకి అది ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వడానికి చూస్తున్నాము. సో ఇలా మనం చేస్తున్న ట్రేడ్స్లో మల్టిపుల్ టైమ్స్ మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఇక్కడ ట్రెండ్ని ఫిల్టర్ చేసుకుంటూ మన ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 81 మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతూ ఉండడాన్ని చూస్తాము. అండ్ అగైన్ బాలింగర్ బ్యాండ్ యొక్క బాటమ్కి ఇక్కడ రావడాన్ని చూస్తాము. అండ్ ఎప్పుడైతే మనకి బాలింగర్ బ్యాండ్ యొక్క బాటమ్ని టచ్ చేసిందో మనం అగైన్ లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి మనకి 81 మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఫర్దర్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా అది మనకి ఒక కంటిన్యూస్ మొమెంటం ఇవ్వడాన్ని చూస్తాము. అండ్ షార్ప్ వాలటాలిటీ డేస్ ఆర్ న్యూస్ డేస్ రోజు మనం దీన్ని కనుక అవాయిడ్ చేయగలిగితే మనం ఇక్కడ నుంచి ఒక మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది. సో ఈ స్ట్రాటజీకి సంబంధించి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని మనం చూద్దాం అనుకున్నప్పుడు బాటమ్ లైన్ ఏదైతే ఉందో ఈ బాటమ్ లైన్ ఏదైతే మనకి బాలింగర్ బ్యాండ్ యొక్క బాటమ్గా ఉంటుందో దీని నుంచి మనం 150 పాయింట్స్ స్టాప్ లాస్గా అండ్ టార్గెట్ని మనం 1:1, 1:2 రిస్క్ రివార్డ్లో ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఈ స్ట్రాటజీ కొంత బెటర్ రిజల్ట్స్ ఇవ్వడాన్ని నేను గమనించాను. సో కమాడిటీస్ ట్రేడింగ్ అన్నది ఒక రిస్కీ అసెట్గా మనం చూడొచ్చు. అండ్ దీంట్లో పర్టికులర్గా సిల్వర్లో ఉన్న వాలటాలిటీ అనేది కొన్నిసార్లు పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు కనుక సిల్వర్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ యొక్క క్యాపిటల్ ప్రొటెక్షన్కి సంబంధించి క్యాపిటల్ని కంప్లీట్గా వైప్అవుట్ చేసే అవకాశం కూడా ఉంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని సిల్వర్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. సో మీరు కనుక కమాడిటీస్ ట్రేడింగ్లో ఎస్పెషల్లీ సిల్వర్ ట్రేడింగ్ కనుక చేస్తున్నట్లయితే మీ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ and happy trading from Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.